హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనుష విజయ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో రివీల్ చేశాను. సో కేరళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. అండ్ ఆల్రెడీ మీకు తమ్మునేలు చూసి అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అని. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. యాక్చువల్లీ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఎడార్లోకి వెళ్ళి కూర్చొని షూటింగ్ తీసినట్టుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మా సార్కి మా స్టూడెంట్స్ వచ్చేసి చల్లగా కూల్గా బాదం మిల్క్ తెచ్చి ఇచ్చేశారు. ఆయన తాగిన తర్వాత మనం అమ్ముకుంటామా, మనం కూడా లాగేసుకొని తాగేసాం. సో ఇక్కడైతే మా పేరెంట్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. సో మన సబ్స్క్రైబర్స్కి మెయిన్గా అందరూ హాయ్ చెప్తున్నారు. సో మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఏమున్నా లేకున్నా మనకైతే స్నాక్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడైతే నేను బాదం మిల్క్ అండ్ బాక్స్లో ఫ్రూట్స్ కొన్ని అండ్ స్నాక్స్ చాక్లెట్ బిస్కెట్ అండ్ సంథింగ్ కుర్కురే. సో ప్రజెంట్ అయితే నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తింటున్నాను. ఇందాక బాదం మిల్క్ తాగింది మా సార్ది, ఇది నాది యాక్చువల్లీ. సో స్టార్ట్ అయిపోయాము. నేనైతే స్నాక్స్ తినేసి హాయిగా కూర్చున్నాను. సో మా సార్ అయితే చల్లగా బాదం మిల్క్ తాగేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. సో ఎక్కడికి ఏంటి అనేది నేను ముందు వీడియోస్లో మీకు రివీల్ చేస్తాను. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఈ ప్లేసెస్కి. యాక్చువల్లీ నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే వెళ్ళింది ఒకటి ఓషన్ పార్క్, ఒకటి రామోజీ ఫిలిం సిటీ, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. మేమైతే మంచిగా తిని కూర్చున్నాం, బట్ మా సార్కి ట్రావెలింగ్ అటు నుంచి అండ్ దట్టు సమ్మర్లో కాబట్టి చాలా వేడిగా ఉంది. సో మేమైతే మధ్యలో ఆగి మళ్ళీ కొబ్బరి వాటర్ తాగాం. సో ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను నేను. మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చూసేయండి. సో సో ఆఫ్టర్ లాంగ్ టైం రామోజీ ఫిలిం సిటీ. అప్పుడెప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు అది ఏంటంటే షూటింగ్ ప్లేస్. సో నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను రామోజీ ఫిలిం సిటీ ఓవరాల్ మొత్తం చూద్దామని చెప్పి. బట్ మధ్యలో ఏం జరిగింది, ఎటు వెళ్ళిపోయాము అసలు, నేను ఒక డైనమాలో ఉండిపోయాను. సో నెంబర్ ఉందా? ఏ నెంబర్ సార్? మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ అదే సార్ నెంబర్ ఇచ్చింది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను మా పిల్లలతోని కొరియన్ దాంట్లో హార్ట్ షేప్ చూపిస్తే బాగా చెప్పేస్తున్నాను. సో ఎంట్రీ అయిపోద్దామో రామోజీ ఫిల్మ్స్ లోపలికి. సో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను చెప్పి, ఎందుకంటే మూవీస్ సాంగ్స్ ఓవరాల్గా మూవీస్ అన్ని ఇక్కడే తీశారు. ఒక ఎకరం ఇస్తే అమ్ముకొని ఇల్లు కట్టుకుంటాం. అయ్య బాబో, ఎటు చూసినా అడవి చెట్లు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నేనైతే ఇది. సో మీరు ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీ వెళ్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. నాతో పాటు మా పేరెంట్స్ కూడా చాలా ఎక్సైట్లో ఉన్నారు రామోజీ ఫిలిం సిటీ చూస్తామని చెప్పి. యాక్చువల్లీ ఏంటంటే మీకు అందరికీ నేను అంతా ఓవరాల్గా రామోజీ ఫిలిం సిటీ అంతా చూపిద్దామని ఏవో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బట్ అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే, అబ్బా వీఆర్ రెడీ టు సీ రామోజీ ఫిలిం సిటీ. ఏదో కలలు పెట్టుకొని సీరియస్లీ మా చేత గొడవపడి మరి నేను వస్తా అని చెప్పి పోయాను. బట్ లోపలికి వెళ్ళాక చూస్తే అన్ని చెట్లు అడవిలే ఉన్నాయి. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. మెయిన్ ఇక్కడ ఏంటంటే అంత ఎంక్వైరీ జరుగుద్ది. యాక్చువల్లీ మేము ఏంటంటే వ్యాన్ 2 కార్లు. సో వాళ్ళు ఏంటంటే ఒకటే కారు ఒకటే వ్యాన్ అలౌ చేస్తా అని చెప్పారు. సో పోనీలే రిక్వెస్ట్ చేసి ఇంకొకరు అలౌ చేసాము. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే చూసారు కదా, నాకు మళ్ళీ మధ్యలో దాహం వేసి మళ్ళీ కూల్ డ్రింక్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు మూవీలో చూడడమే సంగీ టెంపుల్ అని. సో వీడియోలో కవర్ చేసిన చిన్న క్లిప్ అయితే. సో ఇక్కడైతే మనకు మొత్తం ఏరియా అంతా వెల్కమ్ చెప్పేస్తుంది. సో నేను కూడా మీ అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెహికల్స్ నెంబర్ రిజిస్టర్ అయినాయా లేవా అని చాలా ఎంక్వైరీ చేశారు. సో మేము మెయిన్ గేట్ నుంచి ఇంకో గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి లోపలికి ఎంట్రీ అయ్యాము. నాకు ఇంకా గుర్తున్నాయి, నేను ఎప్పుడో స్కూల్లో వచ్చినప్పుడు స్టాచ్యూస్ ఉండే. సో ఆ స్టాచ్యూస్ చూస్తూ చాలా నవ్వుకున్నాను. మేము స్కూల్లో ఉన్నప్పుడు రిటర్న్ వెళ్తుంటే కూడా స్టాచ్యూస్ నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ స్టాచ్యూస్ ముందు ఒక చిన్న క్లిప్ మీకు చాలా కామెడీ అనిపిస్తుంది. గుట్ట మీదకి వచ్చిన మొత్తం బ్లాక్ ఉంది అది పోవడానికి. మీరు అక్కడ ఉన్నారు కానీ అక్కడ నుంచి వే చూపించట్లేదు అది. ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్స్ కూడా మనం ఇలా బోల్తా కొడుతుంది అస్సలు అనుకోవాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్డ్. డైరెక్ట్ వెళ్ళిపోయాము మెయిన్ షూటింగ్ దగ్గర, కానీ తీరా చూస్తే గుట్ట, కింద చూస్తే లోయ, మరీ అంత లోయ కానీ నార్మల్గా షాక్ అయిపోయాం. సో మాతో పాటు మెయిన్ ఈ వ్యాన్ ఎంట్రీ అవ్వలేదు, జస్ట్ మా కారు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరిగి మళ్ళీ లొకేషన్ చూస్తూ లొకేషన్కి వెళ్ళిపోయాం. సో
ఇక్కడ కనిపిస్తున్న సెట్ అంతా మొత్తం సంక్రాంతి మూవీలో కామెడీ ఏంటంటే ఫ్రంట్ నుంచి చాలా బాగుంది, వెంకలు చూస్తే ఏమీ లేదు అక్కడ నాకు అనిపించింది. సో వెంకల నుంచి జస్ట్ ఎక్కి హాయ్ చెప్తారా షూటింగ్లో అని చెప్పి. నేనైతే చాలా అప్సెట్ అయిపోయాను రామోజీ ఫిల్మ్ సిటీ అంతా చూస్తున్నానా అని చెప్పి. బట్ తీరా చూస్తే ఏదో కొనుక్కున్న అడవి కొంచెం చెట్లు ఉన్న దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ లొకేషన్ అని చెప్పి షూటింగ్ తీసేస్తున్నారు. యాక్చువల్లీ నేను వెళ్ళింది చూడడానికి షూటింగ్, బట్ మా సన్ అడ్డంగా బుక్ చేసి షూటింగ్లో పర్ఫామ్ చేయించారు. సో ఒకసారి చూడండి నేను ఎలా చేశాను. 3, 4, 5, 7, 8, 1, 2, 3, 4, 5, 7, 8, 1, 2, 3, 4, 5 and 6, 7 and 8, 1 and 2, 3 and 4, 5, 6, 3, 4, 5, 6, 7, 8, 1, 2. మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.